హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? కోయిట్లో ఉన్నామండి. చూడండి, చూసారు కదండి, 12:41. ఇంకా షాపింగ్ మాల్లో ఉన్నారు, బయట ఇంకా రాలేదు. ఏదో పార్టీ జరుగుతుంది అనుకుంటా. ఇప్పుడు అందరూ అనుకుంటుంటారు, వాళ్ళకేంటి కోయిట్లో ఉన్నారు, నెల వచ్చినప్పుడు జీతం వచ్చేస్తుంది, శుభ్రంగానే సంపాదించుకుంటున్నారు అనుకుంటారు. ఇక్కడ ఉండే కష్టాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు యూత్ కూడా చదువుకుంటాను ఆయన అంటుంటే, నేను బయటికి వెళ్ళిపోతాను, ఇంటర్ ఫెయిల్ అయిపోయాను, డిగ్రీ ఫెయిల్ అయిపోయాను, కోయిట్కి వెళ్ళిపోతాను అనే ట్రెండింగ్లో ఉన్నారు. ఇది చాలా పొరపాటు అండి. అన్ని ఇల్లులు ఒకలా ఉండవు. కొంతమంది అయితే అర్ధరాత్రి 2-3 అయిపోద్ది. ఇప్పుడు ఇంకా 1 గంటన్నర ఆ టైంకల్లా నేను ఇంటికన్నా వెళ్ళిపోగలుగుతాను. కొంతమంది అయితే 2-2:30, 3 గంటలకు కూడా వెళ్ళలేరు. ఇంట్లో ఆడవాళ్ళు అయితే కొంతమంది ప్రతిరోజు రంజాన్ లాగానే ఉంటుంది, వాళ్ళకి నిద్ర అనేది ఉండదు. మెయిన్ ఇక్కడ తిండి లేకపోయినా బయటికి వెళ్ళి కొనుక్కి తినగలుగుతాం, కానీ నిద్ర లేకపోతే చాలా బాధ అండి ఆరోగ్యానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర ఉండదు ఇక్కడ డ్రైవర్లకి సాధారణంగానే. అన్ని ఇల్లులు అలాగే ఉంటాయని నేను చెప్పనండి. కొన్ని ఇల్లులు బాగానే ఉంటాయి, 100-20% ఇల్లులు బాగానే ఉంటాయి, పర్వాలేదు. కోయిటికి రావద్దని కూడా నేను చెప్పనండి, రావాలండి. కానీ ఎలాగంటే చాలా సహనం, ఓర్పు ఉండాలండి. అవి ఉన్నవారు మాత్రమే రాగలుగుతారు, ఇక్కడికి వచ్చి పని చేసుకోగలుగుతారు. అంతేగాని ఏదో ఫ్లైట్ ఎక్కాలనో దేశం చూడాలనో వచ్చి మాత్రం అలా ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రం రాకపోవడమే మంచిదండి. డ్రైవింగ్ కూడా ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. ఆటోమేటిక్ బళ్ళు, గేర్ బళ్ళు కూడా ఉండవు. 100-99% ఆటోమేటిక్ బళ్ళే ఉంటాయి. ఎక్కడో 1-2 ఇళ్ళల్లో తగులుతుంది గేర్ బండి. డ్రైవింగ్ చేత కానీ నేను కూడా వచ్చి ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నాను. కాకపోతే డ్రైవింగ్ కంటా కూడా సహనం, ఓర్పు ఎక్కువ ఉండాలండి. రూట్లు తెలియాలి, కొంచెం చదువుకోవాలి. ఓవరాల్గా ఇలా ఉంటుంది కోయిటే. కానీ ప్రతిదీ కూడా మనకు పూల పానుపులా ఉండదు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఏదో 2 నెలలు 3 నెలలు శుభ్రమైన బట్ట వేసి మంచి హడావిడిగా తిరిగేస్తారు, అదే ఆ జీవితాంతం అనుకుంటారు. అదంతా కాదండి, ఇక్కడ అంతా కూడా ముళ్ళదారిలాగా ఉంటుంది. ఆలోచించుకొని శుభ్రంగా ఆలోచించుకొని డిసైడ్ అవ్వండి కోయిట ఎలా ఉంటుంది అనేది. ఇంకోటి ఏంటంటే, చదువుకుంటాను ఆయన అని చదువుకుంటే బాగుపడతారని చెప్పిన తల్లిదండ్రులు వినలేని పిల్లలు ఉన్నారు. ఇక్కడైతే మేము చదువుకోవాలని స్తోమత ఉన్నా కానీ చదువుకునే పరిస్థితులు కూడా ఉండవండి. మాట్లాడుతుండగానే మేడం మెసేజ్ పెట్టినట్టుంది, బయటకు వచ్చావా లేదా, చేరుకున్నావా లేదా అని రిప్లై ఇవ్వాలి. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్. చాలా ఆలోచించారండి కోయిట్కి అయితే అని.